హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము టమాటా రైస్ చేసుకుంటున్నామండి. టమాటా రైస్ కోసం ముందుగా గిన్నె పొయ్యి మీద పెట్టి ఒక రెండు మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక అన్ని హోల్ గరం మసాలా వేసుకోవాలండి. హోల్ గరం మసాలా ఫ్రై అయినాక ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు కూడా మజ్జిగ చీల్ చేసుకోవాలండి. ఒక గుప్పిడి పుదీనా కూడా వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. మంట సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై అయినాక అల్లం చిన్నులపాయ పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలండి. అప్పటిదప్పుడు మెత్తగా నూరుకొని వేసుకోవాలి. అల్లం చిన్నులపాయ పచ్చి వాసన పోయిందాక ఫ్రై చేసుకోవాలండి. ఒక 4 టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నానండి. సన్నగా ముక్కలు కోసుకొని 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకున్నానండి. ఇవన్నీ మగ్గిపోతాయి. మంచిగా ఫ్రై అయినాక మూత పెట్టుకొని మనం వీటిని మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గినాయండి. మనం ఇక్కడ కారం, పసుపు, గరం మసాలా, బిర్యానీ మసాలా అన్నీ ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున వేసుకున్నామండి. ఇక్కడ పెరుగు కూడా ఒక 3 టీ స్పూన్లు వేసుకున్నాను. ఇవన్నీ మంట సిమ్లో పెట్టుకోవాలండి. పెరుగు వేసినప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక మనకి ఇవన్నీ దగ్గరికి వచ్చినాక వాటర్ పోసుకోవాలి. ఈ గ్లాస్ తోటి నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్. 2 గ్లాసులు బాస్మతి రైస్కి 3 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుందండి. ఇక్కడ 3 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. మూత పెట్టుకొని మరిగించుకుందాము. నీళ్ళు మరిగిపోయినాయండి. ఇప్పుడు మనం ముందుగా ఏ అయితే కడిగి నానబెట్టుకున్నామో బియ్యము, ఆ బియ్యం ఎసుట్లో వేసుకుందామండి. వేసుకొని కలిపెట్టుకొని ఉప్పు టేస్ట్ చూసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఇక్కడ నాకు ఉప్పు సరిపోయిందండి. మూత పెట్టాం కదా, ఇప్పుడు ఒకసారి అన్నం చూసుకోవాలి. మనకి ఉడికిపోయిందండి అన్నం. ఇప్పుడు మనం దమ్ముకి వేసుకుందాం. మనకి దమ్ముకి వేసుకునే ముందు ఒక 2 టీ స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని దమ్ముకి వేసుకోవాలండి. మనకి అన్నం రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా పొడి పొడిలాడుతూ వచ్చిందో. చాలా బాగున్నదండి, మంచిగా వచ్చింది. ఈ విధంగా మీరు కూడా టమాటా రైస్ మీరు కూడా ఇట్లాగే చేసుకోండి, చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు పిల్లలు టిఫిన్ బాక్సులకి అయితేమి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతేమి ఎవరికైనా ఈ విధంగా చేస్తే దాంట్లోకి పెరుగు మనం రైతాలాగా కలుపుకుంటే చాలా బాగుండిద్దండి. పెరుగు తీసుకున్నామంటే రైతాలాగా చాలా రుచిగా చాలా బాగుండిద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.